హాయ్ ఫ్రెండ్స్! ఈ మధ్యలో ఎక్కడ చూసినా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదేంటి అంటే ఒక కొడుకున్న వాళ్ళు, ఇద్దరు కొడుకులున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఐదుగురి దగ్గర గాజులు వేసుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఐదుగురు దొరకకపోతే ఏం చేయాలి? అసలు కొడుకులే లేని ఆడవాళ్ళు అంటే అమ్మాయిలు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చా? అలాగే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకి ఇది వర్తించదా? లేదు అంటే కొడుకు ఉండి భర్త లేని ఆడవాళ్ళు అసలు గాజులు వేసుకోకూడదు, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇలాంటి పుకార్లు పుట్టించి జనాలను పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. ఒక కొడుకున్న వాళ్ళైతే చాలా భయపడుతున్నారు. దయచేసి ఇవన్నీ పట్టించుకోవద్దు, ఇది పుకారు. అసలు ఈ న్యూస్ ఎక్కడ మొదలైందో కూడా ఎవరికీ తెలియదు. అసలు ఏ పంతులు చెప్పాడు కనీసం ఎవరికైనా తెలుసా? తెలియందే అందరూ పాపం హడావుడిగా వాళ్ళని వీళ్ళని డబ్బులు అడగడం, ఇంటింటికి తిరగడము, ఇద్దరు కొడుకులు ఎవరికి ఉన్నారా అని చూడడము, అలా చాలా టెన్షన్ పడుతున్నారు. అది కూడా సంక్రాంతి లోపే వేసుకోవాలంట. అసలు ఎవరు పుట్టించారో తెలియదు, ఈ న్యూస్ ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ జనాలు మాత్రం పిచ్చిగా నమ్మేసి అందరూ అదే పనిగా గాజులు వేసుకుంటున్నారు. గాజుల షాపుల వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా లాభపడుతున్నారు. మీకు వేసుకోవాలని ఉంటే వేసుకోండి, అంతేకాని ఐదుగురు ముత్తైదువులకు వేయిస్తే చాలా మంచిది. కానీ ఇలాంటి పుకార్లు నమ్మం. గాజులు వేసుకోవడం మంచిదే, నేను కాదనట్లేదు. కాకపోతే ఇలాంటి పుకార్లు నమ్మి మోసపోవద్దని చెప్తున్నాను, అంతే అండి.